ఇవి బీరకాయ గింజలు కాదు, ఇవి వన తులసి అంటారు. ఇది ఒక తులసిలో అనేక రకాలు ఉన్నాయి. ఇది వన తులసి. దీంట్లో కూడా డూప్లికేట్లు, కల్తీలు వచ్చేసినాయి. బొప్పాయి గింజలు స్టార్ హోటల్కి వెళ్తే వాళ్ళు బొప్పాయి పండ్లు కోస్తుంటారు, గింజలు అవతల బారేస్తారు. ఆ గింజలు సేకరించి దీంట్లో కల్తీ చేస్తున్నారు. కనుక మీరు కంపెనీని వాళ్ళు సరఫరా చేసిన మహాబీర గింజలు మాత్రమే వాడండి. ఊర్లలో బస్తాల్లో పెట్టి కిరాణా దుకాణాల్లో, ఆయుర్వేద దుకాణాల్లో సంచుల్లో పెట్టి కిలోలు లెక్క అమ్ముతున్నారు. అవి పనిచేయట్లేదు. దీన్ని రాత్రిపూట ఒక స్పూను పావు లీటర్ నీళ్ళల్లో వేసి రాత్రంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున నీళ్లు, గింజలు కూడా తాగాలి. ఇవి ఉబ్బిన తర్వాత ఎలా ఉంటాయంటే సబ్జా గింజలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. దీని విషయంలో 3 నెలలతో ఆపకూడదు. కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిస్తే మళ్ళీ మళ్ళీ పునరావృతము కాకుండా ఉంటాయి. మా అక్క నాకంటే 10 ఏళ్ళు పెద్దది. ఆమెకి మోకాళ్ళ నొప్పులు వస్తే నేను చెప్పిన మందులన్నీ ఆమె వాడింది, చక్కగా తగ్గిపోయినాయి. తగ్గిన తర్వాత కూడా ఈ మహాబీర గింజలు వాడుతూ ఉంది. ఇప్పటికి కూడా మళ్ళీ నొప్పి రాలేదు.